మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున ఈరోజు తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ వినవలసినటువంటి ఒక ముఖ్యమైన అంశం గురించి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం నుంచి కొంతమంది నిరుపేదలు వారి యొక్క బాధను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి వద్దకు తీసుకెళ్లాలి, ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి మా యొక్క హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థను ఈరోజు వాళ్ళు కలవడం జరిగింది. మేము వారికి మా వంతుగా మేము సహకరించి వీరి యొక్క బాధను సీఎం వరకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్కి వెళ్ళి సీఎం ఆఫీస్లో వీరి యొక్క బాధను రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. వారి బాధను ఒకసారి వారి మాటల్లో ఇందాం. ఇక్కడ మన దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. చెప్పండి మీ పేరు. నమస్కారం అండి, నా పేరు బుర్హాన్ ఖాన్. నేను మిర్యాలగూడకు చెందిన వాడిని. 32వ వార్డు మాది. అయితే గత ప్రభుత్వ హయాంలో మాకు ఈ డబుల్ బెడ్రూమ్ల గురించి అప్లికేషన్ పెట్టుకోమన్నారు. ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకున్నాము. తద్వారా ఒక లిస్టు తయారు చేశారు. ఆ లిస్టులో నుంచి మళ్ళీ గవర్నమెంట్ అధికారులతోటి మన కౌన్సిలర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో డ్రా తీయడం జరిగింది. ఆ డ్రాలో వచ్చిన మా పేర్లు వచ్చాయి. ఆ పేర్లు వచ్చిన వారికి వెంటనే సాయంత్రమే అర్జెంటుగా ఆర్డీ ఆఫీస్కి రండి, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, మీ ఫోటోలు తీసుకొని రండి అని తీసుకున్నారు. సంతకాలు చేయించుకున్నారు. సార్ మరి అన్నీ తీసుకుంటారు, మాకేమైనా ఇస్తారా అంటే ఇచ్చేది ఏం లేదు బాబు, ఇల్లే ఇస్తాం మీకు అన్నారు. అప్పుడు అదే నమ్మకంతో మేము ఉన్నాము. తద్వారా కొన్ని పనులు జరుగుతున్నాయి ఇస్తామన్నారు. పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆ లోపల ఇచ్చేందుకు కొన్ని ఏర్పాటు కూడా చేశారు. ఒకరోజు ఈ రోజు ఇస్తున్నారు అన్నారు. ఆ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రాబట్టి ఆ పని అక్కడనే ఆగిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్స్ అయినాయండి. ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మన ప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మాకు మళ్ళీ సార్ అప్పుడు కూడా చెప్పారు, దాని జోలికి పోవండి, ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి ఇస్తామని పేపర్లో చూసి కూడా చాలా సంతోషించాము. మాకు వస్తాయని. తర్వాత వచ్చేసి మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళీ ఎంక్వైరీ పెట్టారు. ఏదైతే గత గవర్నమెంట్లో వచ్చిన డ్రాలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ కూడా మాకు సంతోషం ఎందుకు అయిందంటే వార్డు కౌన్సిలర్లకు కూడా తెలియకుండా ఎంక్వైరీ అయింది. అది మా పేర్లకు మా ఫోన్లకు కాల్స్ వచ్చాయి. రాత్రి నాకు 9:20 ఫోన్ వచ్చింది. బాబు బుర్హాన్ ఖాన్ నా మాట్లాడేది అంటే, అవును సార్ ఎవరు అంటే, ఇట్లా నేను ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా, డబుల్ బెడ్రూమ్ గురించి రేపు ఎంక్వైరీ ఉంది, రేపు పొద్దున మీరు కలవండి అన్నారు. సంతోషం సార్ అన్న. పొద్దున్న చెప్పటి నుంచి మళ్ళీ పోయిన ఆశలు మళ్ళీ చిగురించాయి. సరే అది సార్ అది అయిపోగా 9 నెలలు అయిపోయింది. 9 నెలలు అయింది. ఇప్పటి వరకు దాని ఏం జరుగుతుందో అనేది ఎవరికి తెలియట్లేదు. దాని గురించి మేము మళ్ళీ మొదలుపెట్టాము. ఏమైనా చేయాలి, ఏమైనా సాధించాలని ఈ హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు సహాయం చేయండి, మాకు మద్దతు ఇవ్వండి అంటే సార్ మాకు మద్దతు ఇచ్చారు. వాళ్ళ మద్దతుతోనే మేము మన ఆర్డీఓ ఆఫీస్లో వెళ్ళి సబ్ కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చాము. లెటర్ ఇచ్చి కొన్ని రోజుల తర్వాత 25 రోజుల తర్వాత వెళ్ళి అడిగితే, బాబు మీ లెటరు కలెక్టర్ ఆఫీస్కి పంపబడింది అన్నారు. కలెక్టర్ ఆఫీస్కి పంపించేశాము. అక్కడనే తెలుస్తుంది, స్కీమ్ల గురించి మాకేం తెలియదు, మీరు అక్కడనే తెలుసుకోవాలి అన్నారు. సరే సార్ అనుకున్నాం. తర్వాత గవర్నమెంట్ అంటున్నారు, గవర్నమెంట్ స్కీమ్ అంటున్నారు కదా అని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. బత్తుల లక్ష్మారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. సార్ కాడికి వెళ్తే సార్ కూడా మాది దాని గురించి ఏం తెలియదు, నాకు దాని గురించి ఐడియా లేదు, మేము మొన్న ఇచ్చిన అయితే అంతకుముందు మీటింగ్ పెట్టి ఇందిరా మహిళల గురించి ఇచ్చారు, అవి కూడా మిర్యాలగూడ టౌన్ కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇచ్చామని చెప్పారు. అయితే ఎట్లా సార్, మరి సార్ కూడా మా ప్రెసిడెంట్ గారు కూడా ఎంటా ఉన్నారు, మరి ఎట్లా సార్ దీని గురించి ఏంటి అని అడిగితే, మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అన్నారు. సరే సార్ ఏం చేస్తామని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ లెటర్ ఇచ్చాం. అక్కడ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మరి కొన్ని రోజులు వెయిట్ చేశాం, ఎదురు చూసాం, ఏమైనా యాక్షన్ వస్తుందేమో, ఏమైనా ఆర్డర్స్ వస్తాయేమో ఎదురు చూసుకుంటా కూర్చున్నాం. దానికి అలాంటివి కూడా ఏం లేదు. అప్పుడు ఏం చేయాలి అని మరి ఏం అర్థం కాక మనం సీఎం దగ్గరికన్నా వెళ్దాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికన్నా వెళ్దాం అనేసి ఈరోజు సార్ ఆధ్వర్యంలో సీఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే సార్ మాకు మాకు ఒక్కరికే ఇవ్వట్లేదు, అందరికీ ఇవ్వట్లేరా అంటే దాని గురించి ఆలోచించే వాళ్ళం. చుట్టుపక్కల ఇస్తున్నారు. సూర్యాపేటలో ఎలక్షన్ అయిన తర్వాత ఇచ్చారు, మన పెద్దపల్లిలో మొన్న నెల క్రితం ఇచ్చారు, ఇది నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్కి చుట్టుపక్కల 4 జిల్లాల్లో ఇచ్చారు. అంత దూరం పోకుండా మా నియోజకవర్గంలో, మా మిర్యాలగూడ నియోజకవర్గంలో
ములకపట్నం గ్రామంలో ఎలక్షన్ అయిన తర్వాత మా ప్రస్తుత ఎమ్మెల్యే బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆ చేతుల మీదుగా వాళ్లకు పట్టాలు ఇచ్చారు. మరి సార్ ఇంతమందికి ఇస్తున్నారు, మా నియోజకవర్గంలో ఉన్న గ్రామంలో ఇచ్చారు, మాది నియోజకవర్గం టౌన్ మాది, మరి మాకెందుకు ఇవ్వట్లేరు, మా మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. దయచేసి సార్ మాకు హ్యూమన్ రైట్స్ నుంచి సహకరించినట్టు రాజకీయ పరంగా కానీ ఏ పరంగా కానీ మాకు సహాయం చేసి మా ఇండ్లను మాకు ఇప్పించేందుకు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, విన్నారు కదా ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ యొక్క నియోజకవర్గం వచ్చేసి మిర్యాలగూడ నియోజకవర్గం కనుక మిర్యాలగూడ నియోజకవర్గం యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారికి మా యొక్క హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున మేము తెలియపరిచేది ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క ప్రజలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒకటి అర్థమవుతుంది, మీరు ఎందుకో తెలియదు కానీ వీరి పట్ల పక్షపాతాన్ని వహిస్తున్నట్టుగా మీ వైఖరి కనపడుతుంది. దయచేసి మీరు ప్రజాప్రతినిధి, మీరు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, వీరి బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిన ఆవశ్యకత మీకు ఉంది కనుక ఇక్కడ గమనించిన అంశం ఏంటంటే, మీ నియోజకవర్గంలోనే మల్కపట్నం అనే ఏరియాలో సేమ్ గత ప్రభుత్వం అలర్ట్ చేసినటువంటి, అంటే అలర్ట్ అయినా అని చెప్పారు కానీ వీళ్ళకి అధికారికంగా అఫీషియల్గా లెటర్స్ ఇవ్వలేదు. ఇద్దామనుకుంటున్న సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, దానివల్ల ఆగిపోయిందని మీరు చెప్తున్నారు. వీరి కోవకు చెందిన వారికే అదే నియోజకవర్గంలో మల్కపట్నం పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అలర్ట్ చేసినటువంటి సందర్భం, అది కూడా ఈ ప్రభుత్వంలో అలర్ట్ చేసిన సందర్భము ఇక్కడ ఎవిడెన్స్ కూడా డేట్ తో సహా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. 7వ తారీఖు 7వ నెల 2023లో ఆ యొక్క అలాట్మెంట్ కాపీ రెడీ అయినట్టుగా ఒక కాపీ కూడా మన ముందుకు రావడం జరిగింది. అలాగే మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి డేట్ చూసినట్లయితే 2024 డిసెంబర్లో ఇచ్చిర్రు అదే కాపీని. అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది క్లియర్ గా, గత ప్రభుత్వంలో తయారైనటువంటి కాపీ ఏదైతే ఉందో ఆ కాపీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతిగా, నిజాయితీగా, ధర్మంగా వారి ఇళ్లను వారికి ఇచ్చినప్పుడు అదే నియోజకవర్గానికి చెందిన వీరంతా కూడా మీ ప్రజలే, మీ నియోజకవర్గానికి చెందిన వారే, మరి వీరెందుకు దానికి అర్హులు కాదు అనేది మేము ఇక్కడ మా సంస్థ నుంచి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. దయచేసి మీరు ఈ విషయంలో చొరవ చేసుకొని మీ నియోజకవర్గం కనుక అవసరమైతే మీకు అధిష్టానంలో కూడా మీరు ఒకసారి ఈ యొక్క సబ్జెక్ట్ ని మీరు నియోజకవర్గం గురించి సీఎం గారి దృష్టికి మీ మాటల ద్వారా మీరు స్వయంగా తీసుకెళ్లి బాధ్యత తీసుకొని వీరికి ఇల్లు వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలాంటి చర్యలు కనుక తీసుకున్నట్లయితే మా యొక్క హ్యూమన్ రైట్స్ PWA సంస్థ ద్వారా మేము ఈ విషయంలో వీరిని తీసుకొని ఢిల్లీ వరకు వెళ్లి అవసరమైతే సుప్రీంకోర్టులో అయినా సరే వీరికి కేసు వేసైనా సరే వీరికి ఇల్లు లభించే వరకు మేము వీరికి మద్దతుగా ఉంటామని చెప్పి ఈ రోజు తెలియపరుస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఈ పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నాం, మీరందరూ ఏకం కండి, ప్రభుత్వం పైన చట్టబద్ధమైన ఒత్తిడిని తీసుకురండి. ఆటోమేటిక్ గా ప్రభుత్వం అనేది దిగొచ్చి మీకు న్యాయబద్ధంగా మీకు రావాల్సినటువంటి ఇళ్లను మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక మా సంస్థ కూడా మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.